ఈ వాక్యాలను ధ్యానిస్తూ ఉంటుంటారు. ఈరోజు ఆత్మదేవుడు ఒక ఆత్మ సంబంధమైన కోణంలో ఈ మొదటి కీర్తనలో కొన్ని సత్యాలు వెల్లడిస్తుండగా ప్రతి ఒక్కరూ కూడా మనం శ్రద్ధగా విందాం. ఇక్కడున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుడు ప్రార్థనకి వెళ్తాడు, వాడు మాట నీకు ప్రార్థన మానేయకూడదని అర్థం. దుష్టుడు ప్రార్థన చేయొద్దంటాడు, వాడు మాట విని ప్రార్థన చేయడం మానేయకూడదు. దుష్టుడు అంటే దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వద్దంటాడు, వాడు మాట విని నువ్వు ఇవ్వకుండా ఉండకూడదు. అది దాని అర్థం. అదే దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. దుష్టుడు ఆలోచనిస్తాడు, ప్రార్థన వద్దు పరిగెత్తామని, ఆ మార్గంలో నడవద్దు. వాక్యం వినొద్దు, సీరియల్ విందాం అంటాడు, ఆ మార్గంలో నడవద్దు. వాడు దుష్టుడు. దేవుడికి ఇవ్వద్దు. దేవుడు ఏమైనా తీసుకుంటున్నాడా, దేవుడు తిట్టున్నాడా అంటాడు దుష్టుడు. ఆయనగా తినేది ఆయనగా చేసేది అంటాడు దుష్టుడు. ఇవ్వకుండా చేస్తాడు. ఆ మార్గంలో నువ్వు నడవద్దు. ఆ దుష్టుడి మాత్రం వినొద్దు. ఆ దుష్టుడు నీ భర్త అయినా, ఆ దుష్టురాలు నీ భార్య అయినా, ఆ దుష్టుడు నీ కొడుకైనా, ఆ దుష్టుడు నీ తండ్రి అయినా దుష్టుడే. అలాంటి దుష్టుడు మార్గంలో నడవద్దు అని చెప్తున్నారు. రెండవది, పాపుల మార్గమున నిలవద్దు. పాపులుండే మార్గంలో ఉండొద్దు. పాపులు అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు, అట్టి వారిని కించపరుస్తారు, కామని చేస్తారు. ఆ మార్గంలో నిలవద్దు. అక్కడ నిలిచావా ఆ పాపుల లిస్టులో పడిపోతావు. పాపుల మార్గంలో నిలవద్దు. పాపం చేసేవాళ్ళు అంటే ప్రార్థన రాకుండా ఇంటిగా ఉన్న వాళ్ళే పాపం చేసేవాళ్ళు. పాపం చేసేవాళ్ళు అంటే ప్రార్థన రాకుండా పనికి వెళ్ళే వాళ్ళే పాపం చేసేవాడు. పాపం చేసేవాళ్ళు అంటే ప్రార్థన రాకుండా ఆ ఊరు ఈ ఊరు వెళ్ళే వాళ్ళే పాపం చేసేవాడు. ప్రభు ఏమన్నాడు? ప్రార్థనకు రండి అన్నాడు. నువ్వు ప్రార్థన రాకుండా వేరే పని చేస్తున్నావంటే నువ్వు పాపం చేసే వ్యక్తివే. అలాంటి పాపుల మార్గమున నువ్వు నిలవద్దు. అలాంటి పాపం చేసేవాడు ఆ మార్గంలో ఉండొద్దు. ఆ మార్గంలో ఉంటే నువ్వు అదే పాపం చేస్తావు. ఆ మార్గంలో ఉంటే అదే తప్పు చేస్తావు. వాళ్ళు పాపులు. ఈ పాపులు ఎవరంటే దేవుడి మాట వినేవారు, దేవుడు చెప్పినట్టు చేయని వారు, దేవుడి వ్యతిరేకంగా జీవించేవారే పాపులు. ఆ పాపుల మార్గమున నువ్వు నిలవద్దు. మూడోది ఏమంటున్నాడు? అపహాస్యకులు కూర్చుంటూ చోట కూర్చోవద్దు. అపహాస్యకులు హేళన చేసేవాడు, అవమానపరిచేవాడు, అరుగుల మీద కూర్చుని హేళన చేస్తుంటుంటారు కొంతమంది. ఎంత లావుందిరా బాబు, ఆ లావంటి ఇడిగేంటి బాగా హేళన చేస్తారు వీళ్ళు అపహాస్యకులు. ఎంత సన్నగుందిరా బాబు, గాలి ఎగిరిపోయేట్టుగా అని ఈ లావుకున్నా తంటే, సన్నగున్నా తంటే హేళన చేసేవాడు. అలాగే హేళన చేస్తాడండి. నిందలు మోపేవాడు ఎలాగైనా నిందలు మోపుతూనే ఉంటాడు. నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా ఆడంత నీతిమంతుడా అంటాడండి. చూడలేదు కానీ నేను చూశానంటాడు, వినలేదు నేను విన్నానంటాడు. అబద్ధం. ఈ అపహాస్యకులు కూర్చుంటే చోట నువ్వు కూర్చోవద్దు. ఈ అపహాస్యకులు ఏం చేస్తారంటే వాళ్ళ వీళ్ళని ఆడిపోసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడక్కడ కూర్చుని, అట్లో కూర్చుని, రోడ్ల మీద కూర్చుని, బజార్లో కూర్చుని, అరుగుల మీద కూర్చుని, ఇక పనితే ఇలాంటి అపహాస్యకులు కూర్చుంటే చోట నువ్వు కూర్చోవద్దు. ఒకటి, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. రెండవది, పాపుల మార్గమున నిలవద్దు. మూడవది,
అపహాస్యములు కూర్చున్న చోట కూర్చోవద్దు. ఈ 3 తప్పులు చేస్తున్నారు మనుషులు. ఈ 3 తప్పులు చేస్తున్నారు కనుకనే నడవద్దురా బాబు, నిలవద్దురా బాబు, కూర్చోవద్దురా బాబు అని చెబుతున్నాడు దేవుడు. తండ్రి చెప్పింది చేయడానికి ఇష్టపడాలి, దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడాలి. ఎవరెవరో చెప్పింది చేస్తాం. కష్టం వచ్చిన తర్వాత దేవా నువ్వు నా తండ్రి కదా, నేను నీ బిడ్డను కదా అని ఏడుస్తాం. ఎవరు చెప్పింది చేస్తే వాడు ఎవరు నీకు విడుదల ఇస్తారా? వాళ్ళు ఏమన్నా నేను ఆదరిస్తారా? నీకు తప్పిస్తారా? లేదు. వాళ్ళకే లేదు రక్షణ, వాళ్ళకే లేదు విముక్తి, వాళ్ళకే లేదు శ్రేష్టమైన కృప. నీకేమిస్తారు? చెడు కాయలే. మరి ఆయన మాట వింటున్నావా? ఆయన ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దని చెప్పాడు. మరి నువ్వు నడుస్తానంటే దేవుడిని విడిచిపెట్టక ఏం చేస్తాడు? 2 పాపుల మార్గంలో నువ్వు నిలవబడుతున్నాడు. అక్కడే నిలుస్తాను. ఎవడి అక్కడే ఉంటారంటే దేవుడు వదిలేకి ఏం చేస్తాడు? 3 అపహాస్యములు కూర్చున్న చోట కూర్చోటం అంటున్నాడు. నేను అక్కడే కూర్చుంటానంటే దేవుడు నిన్ను విడిచిపెట్టక ఏం చేస్తాడు చెప్పండి? ఈ 3 విషయాలు చెప్పండి. మరి మాస్టర్ గారు ఏం చేయాలి? మనం ఓకే పాపుల మార్గమున, దుష్టుల మార్గమున, దుష్టుల ఆలోచనలు చెప్పుకుని నడవద్దు. ఆలోచనలు దుష్టుడు చెడ్డ ఆలోచనలు కల్పిస్తాడు, పెద్దమైన ఆలోచనలు కల్పిస్తాడు. ఆ దుష్టుల ఆలోచనలు చెప్పుకుని నడవద్దు. ప్రార్థన కొద్దిగా పనికెళ్తా ఉంటాడు. ఇదే దుష్టుడు ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం పనికిపోతావు. మరి నువ్వు ఎవరి మాట విన్నావు? దేవుని మాట విన్నావు? దుష్టుడి మాట విన్నావా? దుష్టుడి మాటే విన్నావు. మరి దేవుడి నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు అండగా ఉంటాడు, దేవుడు నీకు ఎలా సహాయకుడిగా ఉంటాడు. దేవుడు చెప్పింది, సేవకుడు చెప్పింది, ఒక ఆత్మీయుడు చెప్పింది, ఒక ప్రార్థనా వాడు చెప్పింది ఎవరైతే చేస్తారో వారు తప్పకుండా క్షేమంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు, దీవించబడతారు. దేవునికి స్తోత్రం చెబుదాం.